ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. మీరు కునకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠ భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన అనేక మంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు తండ్రి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభా, మీ బలము, మీ శక్తిని మాకు అనుగ్రహించండి. ఈ సమయానికి మీతో మాట్లాడే ఆసక్తిని నా ప్రభు మెలకువ మాలో కలిగించండి. ఇంకా ఎవరైతే నా ప్రభు మెలకువ రాలేక నా తండ్రి నిద్రిస్తున్నారు, ఎవరైతే నా తండ్రి మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని తట్టి లేపి నా ప్రభు మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలి. ప్రతి ఒక్కరు పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించే హృదయాలు మా అందరికీ అనుగ్రహించండి. మిమ్మల్ని ఎలా వెంబడించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు, మీరెంత క్షమించారు, ఎంత క్షమించారు నా తండ్రి. ఎంత తగ్గించుకున్నారు నా ప్రభా, ఎంత ప్రేమించారు నా తండ్రి. ఆ ప్రేమ నా తండ్రి, ఆ తగ్గింపు నా ప్రభా, ఆ క్షమించే హృదయం నా తండ్రి మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు ఒకసారి నా ప్రభా దర్శించండి నా తండ్రి. వారందరి కుటుంబాలు నా ప్రభు మీరు దర్శించండి. మా కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి, మీ శాంతి సమాధానం నా ప్రభా మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయం, భక్తి కలిగిన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడవాలనే ఆశ నా తండ్రి. మీ మాట చొప్పున బ్రతకాలనే ఆశ నా ప్రభా, కానీ మా వల్ల కావట్లేదు నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మా అందరి హృదయాలు పట్టుకోండి నా తండ్రి. గడిచిన దినాల్లో నా ప్రభా మా క్రియలు నా తండ్రి మీకు విరోధంగా ఉన్నాయేమో, మా చూపులు, మా ప్రవర్తన, మా జీవితమే వాక్యానికి వ్యతిరేకంగా ఉందేమో. దయగల దేవా, ఈ నూతన దినం నుండి నా తండ్రి మా క్రియలు సరిచేయండి, మా ప్రవర్తన సరిచేయండి, మా మాటలు సరిచేయండి, మా చూపులు, మా ఆలోచనలు, మా జీవితాలన్నీ కూడా సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన దినాల్లో నా ప్రభా ఏ విషయాల్లో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాము, మేం చేసిన ప్రతి తప్పుకి నా తండ్రి మీ పాదాల దగ్గర క్షమాపణ అడుగుతున్నామయ్యా. దయగల దేవ, మా మీద దయించి మా బలహీనత నా ప్రభు ఎరిగి ఉన్న దేవా, మేం చేసిన తప్పుడు దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి, మా అందరికి నా ప్రభు ఈ నూతన దినంలో నూతన బలము, నూతన శక్తిని మాకు అనుగ్రహించండి. మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎన్న డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఆ శక్తి, బలము మీరిస్తేనే నా ప్రభు. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ బలము, మీ శక్తిని మా అందరికీ అనుగ్రహించండి. ఈ నూతన దినంలో నా ప్రభు నూతన తలంపులు నా తండ్రి మాకు అనుగ్రహించండి. దావీదు గారు అడిగినప్పుడు నా తండ్రి మీ మాటలు ఎలా వినాలో, మీ మాట జాగ్రత్తగా వినబుద్ధి పుట్టించమని అడిగినప్పుడు నా తండ్రి ఆ వినబుద్ధి కలుగు చేసిన దేవా మీకే స్తోత్రమయ్యా. దావీదు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆయన ఆశ నా ప్రభు మీ మాట జాగ్రత్తగా వినాలి. ఎవరు కూడా నా ప్రభు ఇష్టంగా వినకుండా శ్రద్ధగా వినాలి, ఇష్టంగా వినాలి. వాక్యం ప్రకారం మీ మాట చొప్పున మా జీవితాలు మార్చుకోవాలి అనే నూతన హృదయాన్ని, నూతన ఆశని, నూతన మనసుని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభు మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా ఉంటాం. ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే, మాకు తోడుగా మీరు వస్తేనే మేము చేసే ప్రతి పని సఫలమైతయ్యా. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పారు కదా నా తండ్రి.
ప్రయాసపడుతున్నారయ్యా బిడ్డలు, కష్టపడుతున్నారు కానీ కనీస అవసరాలు కూడా తీరట్లేదని బాధపడుతున్నారు. ఎంతో కష్టపడుతున్నారు, నిద్రాహారాలు మానుకుని నా ప్రభు ఓటీలు చేస్తున్నారు. అయినా సరే నా తండ్రి కుటుంబాల్లో ఏదో ఒక లోటు ఉంటానే ఉందయ్యా. ఆర్థికంగా అప్పుల పరంగా కుటుంబాలు నా తండ్రి ఇంకా వెనుకబడి ఉన్నాయ్యా. దయగల దేవా, వారి ప్రయాసంతా తీసివేసి ఈ నూతన దినంలో నా ప్రభ బిడ్డల కష్టానికి తగిన జీతాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మొదట మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ వారి హృదయాలు సరిచేసిన తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరు చేసే ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించండి, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదిస్తే మేము సమృద్ధిగా కలిగి ఉంటాం నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. ఈలోక అవసరతలు, ఈలోక సమస్యలు, ఈలోక పనుల మీద మా దృష్టి పెట్టకుండా మొదట మీ నీతిని, రాజ్యాన్ని ఎలా వెదకాలో, యథార్థంగా ఎలా జీవించాలో, మీ ముందు నా తండ్రి నిర్దోషులుగా మేము ఎలా బ్రతకాలో నా ప్రభు మాకు నేర్పించండి. దానియేలు గారు నా ప్రభు సింహాల పోరులో వేసినప్పుడు ఒక్క సింహము కూడా ఏమీ చేయలేదు నా తండ్రి. కానీ నా ప్రభు ఎంత ధన్యత నా ప్రభ. రాజా, మీ ముందు, నా దేవుని ముందు నేను నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి నా దేవుడు నన్ను రక్షించాడు అని ఎంత గొప్ప మాట నా తండ్రి, ఎంత గొప్ప సాక్ష్యం నా ప్రభు, ఎంత ధైర్యం నా తండ్రి. దానియేలు గారి పేరు పలికే అర్హత మాకైతే లేదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కారు కదయ్యా. మీ దృష్టిలో, మా పొరుగు వారి దృష్టిలో నా ప్రభు మేము నిర్దోషులుగా ఎలా ఉండాలో, ఎలా జీవించాలో ఆ మనసు నా తండ్రి, ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. మాలో ఏ దోషం లేకుండా వాక్యానుసారంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. సమస్య రానప్పుడు నా తండ్రి సంతోషంగానే ఉంటున్నాం, జాగ్రత్తగానే ఉంటాను. సమస్య రానంత కాలం భక్తిలోనే ఉంటున్నాం. కానీ ఒక్క చిన్న సమస్య, ఒక్క చిన్న డిస్టర్బెన్స్ వస్తే చాలు నా తండ్రి, ఇక మీ నుండి దూరం అయిపోయి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం మేమనయ్యా. బలహీనులం నా తండ్రి, మా బలహీనతలు ఎరిగియండి దేవా. మీకే స్తోత్రం నా తండ్రి. మాలో ఉన్న బలహీనత తీసివేసి నా తండ్రి మీ ఎడల భయం, భక్తి కలిగిన జీవితాన్ని, ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే నా తండ్రి మీ నుండి దూరం అవ్వకుండా, పాపంలో పడకుండా, మీకు వ్యతిరేకంగా సడగకుండా నా ప్రభు మీ మనసు నొచ్చుకునేలా మేము మాట్లాడకుండా విశ్వాసంతో, నిరీక్షణతో కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. నిర్దోషులుగా మమ్మల్ని మార్చండి నా ప్రభు. వాక్యం ప్రకారం నా తండ్రి జాగ్రత్తగా ఎలా నడవాలో మాకు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మా పనులు, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభు. ఎవరెవరైతే నా ప్రభు కుటుంబాల్లో ఆశీర్వాదం లేదని ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడే ఈ దినమంతే, ఇప్పుడే నా తండ్రి ఈ సమయంలోని యేసు నామములో ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి కుటుంబాలు క్రమక్రమంగా అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తోత్రం నా తండ్రి. ఒకవేళ ఇంకా ఎవరైతే లోకంలోనే బ్రతుకుతున్నారో, ఇంకా ఎవరైతే నా ప్రభ పాపంలోనే జీవిస్తుంటే, ఈ దినమే నా ప్రభ, ఈ నూతన దినంలో యేసు నామములో ఆ పాపపు తలంపులు, పాపపు జీవితాన్ని యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన తలంపులు, నూతన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. రక్షణ పొంది, మారు మనసు పొంది, మీ రక్తంలో కడగబడి మరలా ఎవరైతే లోకంలోకి జారిపోయారో నా ప్రభ, దయగల దేవ, బిడ్డల మీద దయించి కనికరపడిన తండ్రి వారి మీద కోపపడద్దయ్యా. తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి. ఒక గద్దెంపు చేసేనా బిడ్డలు మరలా మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ, ప్రతి ఒక్కరు దారి తప్పిపోతున్న వారు వారి పరిస్థితి, వారి స్థితిగతి మర్చిపోకుండా నా తండ్రి జాగ్రత్తగా చూసుకొని సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి. సమయం వృధా చేయకుండా నా ప్రభా, సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానముతో ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురా అని అటో ఇటో తిరుగుతున్నాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పట్టుకొని నా తండ్రి అపవాదికి చోటు ఇవ్వకుండా నా ప్రభ ఏ విషయంలో కూడా బిడ్డలు జారిపోకుండా మెలకువ కలిగి ప్రతి క్షణం కూడా మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి. సమస్యలు భయంకరంగా ఉన్నాయి. ఆ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా తొలగిపోవట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉన్నా కూడా ఆ సమస్య పోని మొండి సమస్యలు ఉన్నాయ్యా ఎంతో మంది కుటుంబాల్లో. కానీ మొండిగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఆ సమస్యలు ఎందుకు ఇంకా అలాగే ఉన్నాయి,
మొండిగా నేను ఎలా ప్రార్థన చేయాలి, నా తండ్రి పాదాలు ఎలా పట్టుకోవాలి తెలియని పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారయ్యా. దయగల దేవ, ప్రతి ఒక్కరి హృదయాంతరంగానే ఎరిగి ఉన్న దేవ మీకే స్తోత్రం నా తండ్రి. వారి హృదయంలో ఉన్న భారాన్ని బట్టి నా ప్రభా ఎలా బిడ్డలు ప్రార్థన చేయాలి, ఎలా వారు చేసిన తప్పు ఒప్పుకోవాలి, చేసిన తప్పుకి ఎలా పశ్చాత్తాపడాలి, బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు మీరు తెరవండి అయ్యా. ఏ చిన్న తప్పు కూడా బిడ్డలు ఎవ్వరూ చేయకుండా ప్రతి విషయంలో కూడా నమ్మకముగా నా తండ్రి మీ ఇంటిలో నమ్మకంగా నడుచుకునేలా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించుట, నెమ్మది కలిగిన మనసు, దీర్ఘశాంతముతో మమ్మల్ని నింపండి అయ్యా. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలవనీయకుడి అని మీరు చెప్పిన మాట ప్రకారం నా తండ్రి కోపిష్ఠులుగా మారిపోతున్నామేమో నా తండ్రి. అపవాది తెచ్చే అతి కోపంలో పడకుండా, పాపంలో పడకుండా సూర్యుడు అస్తమించే లోపే మా కోపాన్ని పోగొట్టుకుని ఎవరితో అయితే మనస్పర్ధలు వచ్చాయో వాళ్లతో సమాధానపడే హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి కష్టపడి పని చేసే ఓపికైతే ఉంది కానీ పని దొరకట్లేదమ్మని ఎవరైతే బాధపడుతున్నారు, దయగల దేవ, ఈ నూతన దినంలో నా తండ్రి ఎవ్వరూ కూడా నా ప్రభ పని దొరకలేదు అని చెప్పకుండా వారి మీద దయించి వారి క్రియలు సరిచేసి నా తండ్రి వారు చేయదగిన పనికి బిడ్డలకు అప్పగించమని, బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా సోమరులుగా బిడ్డలు ఉండకుండా నా తండ్రి చురుకైన భాగ్యాన్ని మాకు అనుగ్రహించుండయ్యా. కష్టపడి పని చేయాలి, కష్టపడి నా ప్రభా ఎలా పని చేయాలనే ఆసక్తిని, మనసుని బిడ్డలందరికీ అనుగ్రహించండి. కుటుంబాన్ని పట్టించుకోకుండా ఎవరైతే ఇంటి యజమాని నా ప్రభ, ఎవరైతే నా ప్రభ తిరుగుతున్నారు, యజమాని హృదయాన్ని ఇప్పుడే మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి కుటుంబం నా ప్రభ ఆశీర్వదించబడేలా వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి జీవితాన్ని మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. బలి అర్పిస్తున్నాం కానీ మాట వినట్లేదయ్యా. బలి అర్పించొద్దయ్యా, మాటే వినాలి అనే స్థిరమైన మనసుని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పట్టుదల కలిగిన ప్రార్థన ఎలా చేయాలి, మొండి సమస్యలకు ఎలా మొండిగా ప్రార్థన చేయాలి, యాకోబు గారు చేసిన ప్రార్థనలాగా ఎలా మీ పాదాలు పట్టుకొని విడిచిపెట్టకుండా ఎలా ప్రార్థన చేయాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. వర్షం కురిపించొద్దు, వర్షాన్ని పంపించొద్దు అని ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షాన్ని పంపలేదయ్యా మీరు. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. ఒక మామూలు నరుడు, మామూలు మనిషి చెప్తే అంత గొప్ప సర్వశక్తి గల తండ్రి మీరు ఆలకించారయ్యా. మాట చొప్పున మీరు వర్షాన్ని ఆపేశారయ్యా. ఏలియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. కానీ నా ప్రభు ఆసక్తి ప్రార్థన ఎలా చేయాలి, మీ నుండి దూరం అవుతున్న ప్రజల కోసం ఎలా ప్రార్థన చేయాలి, మీ నుండి దూరం అవుతున్న రక్షణ పొందిన ఆత్మలు తిరిగి మీ వద్దకు రావాలంటే ఎలా ప్రార్థన చేయాలో ఏలియా గారు ఎలా ప్రార్థన చేశారు, అలాంటి ప్రార్థన మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ నుండి దూరం అయిపోయి మిమ్మల్ని విసర్జించిన ఇశ్రాయేలీయులైన మీ ప్రజల కొరకు నా ప్రభ ఏలియా గారు ప్రార్థన చేశారు నా తండ్రి. ఇప్పుడు అదే పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారయ్య. నిజమైన దేవుడు మీరు అని తెలుసుకొని మీ రక్తంలో కడగబడి కూడా మరలా మిమ్మల్ని విసర్జించిన తండ్రి మీ నుండి దూరం అయిపోయి లోకంలో బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారందరూ మరలా మీ వద్దకు రావాలంటే వారి కొరకు మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ ఒక్కరు నశించిపోవడం, ఏ ఒక్కరు విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు కదా నా ప్రభా. వారి హృదయాలు కఠినపరచొద్దయ్యా. వారిని ఎవరిని కూడా భ్రష్టాత్మకు అప్పగించొద్దు నా తండ్రి. దయగల దేవ, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవ, రక్షణ పొందుకొని మరలా లోకంలో జీవిస్తున్న బిడ్డలు నా తండ్రి ఒక గద్దింపు చేసేది మీ వద్దకు నడిపించండి కానీ వారిని విడిపించొద్దయ్యా, విడిచిపెట్టొద్దయ్యా. మీకు స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎలా మీకు లోబడాలి నా తండ్రి, మీకు ఇష్టమైన క్రియలు ఎలా చేయాలో నా తండ్రి. దావీదు గారి వలె మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా ఎలా కృతజ్ఞతలు చెప్పాలి, కృతజ్ఞత హృదయాలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము అని దావీదు గారు ఏ రీతిగా అయితే ప్రాణంతో నా ప్రభ చెప్పుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పారు, అదే మనసు నా ప్రభ మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. దావీదు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి.
అయినా మీరు పక్షపాతి కారయ్యా. సమస్యల గురించి ఆలోచించి సతమతమైపోతున్న వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ సమస్య గురించే వారి ఆలోచన, వారి ముందున్న ఆ ఒడిదుడుకుల మీదే నా ప్రభు, శ్రమల మీదే వారి ఆలోచన పెట్టారు నా తండ్రి. దయగల దేవ, బలహీన పడిపోతున్న బిడ్డలు మీ బలాన్ని ఇచ్చి నా తండ్రి ఆ సమస్య పూర్తిగా పరిష్కరించగల శక్తి గల తండ్రి మీ వైపు నా ప్రభు వారి హృదయాన్ని, వారి ఆలోచన తిప్పవేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి స్కూల్కి వెళ్తున్నారు, నా ప్రభు కాలేజెస్కి వెళ్తున్నారు, ఉద్యోగాల కోసం వెళ్తున్నారు, ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి. ఆ పని ఎలా చేయాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చదువుకునే ప్రతి ఒక్కరికి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ఎంత కష్టపడ్డా, ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్లో చదివినా సరే, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా సరే, మీ జ్ఞానం లేకపోతే అదంతా వ్యర్థమైందిగా నా తండ్రి. ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. వారి సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా ప్రతి దినము కూడా మీరు చెప్పిన మాట, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారు నన్ను అడగండి. వారు సందేహింపక అడిగితే ఖచ్చితంగా ధారాళంగా ఇస్తానని చెప్పిన మీ మాట బిడ్డల్లోకి నా తండ్రి గుర్తు చేసి వారి జ్ఞానం అడిగి పొందుకునేలా వారి హృదయాలు మార్చండి నా తండ్రి. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. సొలొమోన్ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీరిచ్చిన జ్ఞానం అయితే నా బిడ్డలు చక్కగా చదువుతారు. మీరిచ్చిన జ్ఞానం, జ్ఞాపక శక్తి అయితే ఎంత టఫ్గా వచ్చిన పేపర్ అయినా బిడ్డలు ఈజీగా రాయగలుగుతారు. మీ జ్ఞానం అయితేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. కానీ మొదట బిడ్డలందరూ మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి. మీ నుండే ఆ జ్ఞానం పొందుకునేలా వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, మాకున్న చిన్న బిడ్డల్ని మీకు ఇష్టలుగా ఎలా పెంచాలో ఆ జ్ఞానం మాకందరికీ అనుగ్రహించండి. ప్రతి తల్లిదండ్రులకి నా ప్రభ వారి బిడ్డల్ని సరైన దారిలో, సరైన క్రమంలో, సరైన మీరు చూపించిన దారిలో ఎలా పెంచాలో ఆ జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు నా తండ్రి, వారి సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా, మనుషుల మీద ఆధారపడకుండా ఇక్కడ దాకా చదివించిన నా తండ్రి ఇక నుండి నన్ను ముందుకు తీసుకెళ్ళడా ఖచ్చితంగా నా తండ్రి నన్ను తీసుకెళ్తాడు ముందుకి. నేను చేయదగిన ఉద్యోగం నా తండ్రే నాకు చూపిస్తాడు అని నా ప్రభు పూర్తి విశ్వాసంతో బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేయదగిన ఉద్యోగాలు, మంచి జీతంతో, ఒత్తిడి లేని ఉద్యోగాలు బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. అలాగే వ్యవసాయం చేసే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తేనేనయ్యా వారు ఏ పంట వేసినా కూడా సమృద్ధిగా చేతికొచ్చింది నా తండ్రి. ప్రపంచం అంతా కరువున్నా సరే మీ ఆశీర్వాదము నా పంట సమృద్ధిగా చేతికొచ్చింది. మేము నమ్ముచున్నాం నా తండ్రి, మీకు అసాధ్యమైనది ఏదీ లేదని, సమస్తము చేయగల శక్తి మీకు మాత్రమే ఉందని, మీ బాహుబలం తక్కువైంది కానే కాదని మేము నమ్ముచున్నామయ్యా. మేమందరం నమ్ముచున్నాం నా తండ్రి. మీరు మాత్రమే మా పరిస్థితులు మార్చగలరు, మీరు మాత్రమే మమ్మల్ని ఆశీర్వదించగలరని, మీరు మాత్రమే మా కుటుంబాలు సరిచేయగలరని, మీరు మాత్రమే మా కుటుంబాలను రక్షించగలరని, మీరు మాత్రమే మమ్మల్ని ఆశీర్వదించగలరని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నామయ్యా. అపనమ్మకాన్ని మాలోకి రానివ్వద్దు తండ్రి. అల్ప విశ్వాసాన్ని మాలో నుంచి తీసేయండి అయ్యా. అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని మాలోకి రానివ్వద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పారు కదా తండ్రి. అపనమ్మకాన్ని మాలో కలగనివ్వద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఏ ప్రమాదాల్లో, ఏ పిడుగుల వల్ల నా ప్రభా బిడ్డల నా తండ్రి గాయాల పాలవ్వకుండా, ఆ ప్రమాదంలో బిడ్డలు చిక్కుకోకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నామయ్యా. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే కదా నా తండ్రి. అత్యాశకు పోకుండా, ఆడంబరాలకి పోకుండా, అన్యాయంగా వ్యాపారం చేయకుండా బిడ్డలకు నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి చేస్తున్న వ్యాపారాన్ని 30ంతలు, 60ంతలు, 100ంతలుగా ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ, మీరు నా ప్రభు వారికి తోడుగా ఉంటేనే వ్యాపారం ముందుకెళ్ళిద్దయ్యా. ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాత వచ్చినా సరే
తగ్గింపు, దీన మనసు కలిగి ఏ స్థితిలో నుంచి మీరు ఆశీర్వదించడం. దావీదు గారు ఏ రీతిగా అయితే ఎక్కడ గొర్రెలు కాసుకుని నన్ను తీసుకొచ్చి ఎంత హెచ్చించారయ్యా, నేనే పాటి వాడనయ్యా, నేనెంతటి వాడనయ్యా అని ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పారు, ఎంత తగ్గించుకొని ఉన్నారు. అదే హృదయాన్ని, అదే తగ్గింపు, అదే కృతజ్ఞత హృదయాలతో బిడ్డలందరినీ నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నష్టాల్లో నడిచే వ్యాపారమైనా సరే మీ చిత్తం ఉంచిన తండ్రి. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించి గర్వం, అహంకారం బిడ్డల నుంచి తీసివేసిన ప్రభా, నష్టాల్లో నడిచే వ్యాపారాన్ని తిరిగి లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ వద్దకు వచ్చారు కదయ్యా, మీ దగ్గరకు రాకపోతే మీరు పట్టించుకున్నారు, కానీ మీ వద్దకు వచ్చిన వారిని మీరు ఒంటి చేతులతో పంపించరు కదయ్యా. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే వ్యాపారాలు లాభంలో రావాలని ప్రార్థన చేస్తున్నారు, నష్టాల్లో ఉందని దుఃఖంలో ఉన్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థనలో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, నా మీద దయించి నా తండ్రి, నా మీద కనికరపడి నా ప్రభా, బిడ్డలు నా తండ్రి ప్రతి ఒక్కరిని సరిచేసి నా ప్రభా, నష్టాల్లో నడిచే ఎలాంటి వ్యాపారమైనా తిరిగి లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఎవరైతే ఉన్నారో, కుటుంబాల్లో నా తండ్రి శాంతి లేకుండా ఎవరైతే ఉన్నారో, మనశ్శాంతి లేదమ్మా, ఎప్పుడు దుఃఖంలోనే ఉంటున్నాము, మాటలు మనస్పర్ధలతోనే ఉంటున్నామని ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, కుటుంబాల్లో నెమ్మది కావాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారో, కుటుంబంలో శాంతి కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, కుటుంబం కట్టబడాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, దయగల దేవా మా మీద దయించి మా మీద కనికరపడి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కట్టమని, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఇప్పుడే నా తండ్రి శాంతి సమాధానం నుంచి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఒక నూతన సంతోషం, ఒక నూతన శాంతితో నా ప్రభా బిడ్డలందరి మా అందరి కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి ఇంకా ఏ అవసరతలతో మీ పాదాల దగ్గరకు వచ్చారో నా ప్రభా, మొదట వారి క్రియలు సరిచేయండి, మొదట వారి హృదయాన్ని సరిచేసి నా ప్రభా మీకిష్టలుగా బిడ్డలను మార్చి వారికి కావలసింది నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మేము ఎంత భక్తి చేసినా, ఎంత ఆరాధన చేసినా, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా, ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అయినా సరే వాక్యం ప్రకారం నడుచుకోకపోతే మా భక్తి అంతా వ్యర్థమేగా నా తండ్రి. మేము చేసిన ఉపవాసాలన్నీ వ్యర్థమైపోతాయిగా నా తండ్రి. దయగల దేవ, చేసిన ప్రార్థన వృధాగా పోకుండా, చేసిన భక్తి వ్యర్థమైపోకుండా వాక్యానుసారమైన జీవితాన్ని నా ప్రభా మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా అనారోగ్యంతో ప్రార్థన చేస్తున్నారు, ఆరోగ్యం కోసం నా ప్రభా ప్రార్థన చేస్తున్నారు, నూతన శక్తి కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలో ఏకీభవించారు నా ప్రభా, నిజంగా వారు మనస్ఫూర్తిగా ఎవరైతే అడుగుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి మీరు దర్శించండి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి మనవే నా ప్రభా మీరు ఆలకించి నా తండ్రి మొదట వారి క్రియలు సరిచేయండి. తెలుసు తెలియకో బిడ్డలు చేసిన తప్పేనయ్యా, చేసిన తప్పేనా తండ్రి. పశ్చాత్తాపడే హృదయాలతో బిడ్డలు నింపి చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ విడిచిపెట్టే హృదయాలు బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి. అతిక్రమములు దాచువాడు వర్ధిల్లాడు, వాడిని ఒప్పుకొని విడిచిపెడితేనే కనికరము పొందుతారు అని మీరు చెప్పిన మాట బిడ్డలకు జ్ఞాపకం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరు వారు చేసిన తప్పు ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలను బిడ్డలకు ఇచ్చిన తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఐసీయూలో కోమాలు వెంటిలేటర్ మీద చావు బతుకుల మధ్య ఉన్నా సరే నా తండ్రి, మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. పసిపిల్లల కాడ నుంచి ముసలివాడ వరకు బీపీ, షుగర్, గుండె జబ్బులతో, ఆస్తమాతో, జీర్ణ సమస్యలతో నా తండ్రి, కిడ్నీ ఫెయిల్ అయ్యాయని, లివర్ ప్రాబ్లంతో నా తండ్రి, పక్షవాతంతో, నరాల బలహీనత, నడవలేని పరిస్థితి, క్యాన్సర్ గడ్డలు నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి పొడగలు, ఇంకా అనేక రోగాలతో, అనేక వ్యాధులతో, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి రోగాన్ని నా ప్రభ మొదట వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి యేసు నామములో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అని కేకలు వేసినప్పుడు మీరు దాటిపోలేదయ్యా, వెళ్ళినా సరే మరలా వెనక్కి వచ్చారయ్యా. దయగల దేవా, బిడ్డల మీద దయించి బిడ్డలు దాటిపోకుండా ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించి కన్నీరు కారుస్తున్నారు, 38 సంవత్సరాలు నడవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని నా ప్రభ ఎవ్వరూ నా తండ్రి సహాయం చేయలేదు, కానీ మీరు జాలిపడ్డారయ్యా, మీరు కనికరపడ్డారు, మీరే వెళ్ళారయ్యా, మీరే దగ్గరకు వెళ్ళి నా తండ్రి
చేసిన తప్పులు క్షమించిన ప్రభా, నిలబెట్టి నడిపించిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మేము నమ్ముచున్నామయ్యా, మీరు స్వస్థపరచగలరని మేము నమ్ముచున్నామయ్యా. నూతన శక్తిని మీరు మాత్రమే ఇవ్వగలరని మేము నమ్ముచున్నాం నా తండ్రి. మేము నమ్ముచున్నాం నా ప్రభా, నూతన బలము నూతన స్వస్థత నా ప్రభా బిడ్డలకి ఇవ్వగలుగుతున్నారని ఇస్తున్నారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. అపనమ్మకాన్ని మాలో కలగలిపోద్దయ్యా మీకే స్తోత్రం నా తండ్రి. మరణ పడక మీదున్న ప్రతి ఒక్కరిని మీరు పట్టుకొని లేపుతున్నారని మేము నమ్ముచున్నాం నా ప్రభా. దయగల దేవ, చేసిన తప్పులకి పశ్చాత్తాపపడే హృదయాలు ప్రతి ఒక్కరిలో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డల దాకా రాకుండా నా తండ్రి అంతటితోనే నా ప్రభా ఆపివేయమని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. పసిపిల్లల కానుంచి ముసలివాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి. ప్రతి ఒక్కరు, అది ఎలాంటి రోగమైనా చిన్నదైనా పెద్దదైనా సరే, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలాంటి రోగమైనా సరే ఇప్పుడే యేసు నామంలో నా ప్రభా బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. నూతన బలము నూతన శక్తి నూతన హృదయాన్ని బిడ్డలు పొందుకోవాలయ్యా. మీరే నిజమైన దేవుడు అని బిడ్డలు గ్రహించాలయ్యా. నేను చేసిన క్రియల వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చిందని తెలుసుకొని పశ్చాత్తాపపడే హృదయాలు బిడ్డలకిచ్చి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచిన ప్రభా నూతన బలము నూతన ఆరోగ్యాన్ని నూతన ఆయుష్ నా ప్రభా బిడ్డలకు ఇవ్వబోతున్న దేవా, ఇస్తున్న దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి వారికి ఉన్న సమస్యలు నా తండ్రి బయట వాళ్ళకి చెప్పుకోలేక మానసికంగా కృంగిపోతున్నారు, ఎవరైతే నా ప్రభా నాకంటూ ఎవరు లేరని ఒంటరిగా బాధపడుతున్నారు, నాతో ఎవరు మాట్లాడరని నా బాధ పంచుకునే వాళ్ళు కూడా ఎవరు లేరని ఆత్మహత్య చేసుకోవాలనే అపవాది ఆలోచనలో పడ్డారు, ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారయ్యా. దయగల దేవం, బిడ్డలు నా తండ్రి గతించిన కాలంలో గత దినాల్లో బిడ్డలు ఎలా జీవించారో మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలకు నా తండ్రి తెలిసి తెలియని జ్ఞానం అయ్యా, ఈలోక జ్ఞానం వెర్రితనంగా నా తండ్రి వెర్రితనంతో జీవించారు, వెర్రితనంతోనే బ్రతికారయ్యా ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు నా తండ్రి ఈ మాటలు వింటున్న బిడ్డలు నా ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలు ఒకవేళ ప్రార్థనలోకి రాకుండా సరే నా తండ్రి ఒంటరిగా ఇక నా జీవితమే వృధా కదా అని ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఎవరైతే ఉన్నారో దయగల దేవా వారి మీద దయించి ఏ ఒక్క ఆత్మను విడిచిపెట్టడం, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదయ్యా. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చానని చెప్పారు కదయ్యా. ఒక్కసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుని నా తండ్రి బిడ్డలతో మీరు మాట్లాడండి. అపవాది ఆలోచనల నుంచి బిడ్డలు విడిపించిన ప్రభ ఒక నూతన ఆలోచన నూతన జీవితాన్ని నూతన భవిష్యత్తును నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. రక్షణ పొందాలనే ఆశ అయితే ఉంది, కానీ ఇంట్లో వాళ్ళు అడ్డగిస్తున్నారని ఎవరైతే బాధపడుతున్నారు దయగల దేవ, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వారికి ఇచ్చిన ఆలోచన వారికి ఇచ్చిన హృదయాన్ని వారికి ఇచ్చిన భారాన్ని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. అపవాది ఆటంకాలు మనుషుల రూపంలో రాకుండా నా ప్రభా వారిని గద్దించి అడ్డగింపు తొలగించి నా తండ్రి మీ వద్దకు ఎవరైతే రావాలని ఆశపడుతున్నారో ఈ నూతన దినంలో ఇప్పుడే ఆటంకాలు అడ్డంకులని తొలగించి నా తండ్రి బిడ్డలు రక్షణ పొందేలా మీ కృప అనుగ్రహించండి. ప్రార్థన ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవాలని భయంగా ఎవరన్నా చూస్తారేమో వద్దంటారేమోనని భయంతో బిడ్డలు ప్రార్థన చేయకుండా మనస్ఫూర్తిగా సంతోషంగా ప్రశాంతంగా మీతో మాట్లాడే అవకాశాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశమును నీవు దీర్ఘాయుష్యమంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుమని మీరు చెప్పిన మాట ప్రకారం నా తండ్రి నీ తల్లిదండ్రుని నిర్లక్ష్యం చేయొద్దు అని మీరు చెప్పిన మాట నా ప్రభా ప్రతి ఒక్కరిలో జ్ఞాపకం ఉండేలా ప్రతి ఒక్కరిలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళకి ఎలా లోబడాలో పెద్దవాళ్ళ మాట ప్రకారం ఎలా జీవించాలో బిడ్డలకు ఆ తగ్గింపు ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. అత్త కోడల మధ్య నా ప్రభా అన్నదమ్ముల మధ్య మీ ప్రేమను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి అత్తకి నా ప్రభా నయోమి గారికి ఇచ్చిన ఆ హృదయాన్ని నా తండ్రి ఆ ప్రేమని కోడల్ని ఎంతగా ప్రేమించిందో అదే ప్రేమ ప్రతి అత్తలో కలిగించండి నా తండ్రి. కఠినమైపోయిన వారి హృదయాలు కరిగింప చేయండి, మెత్తటి మనసులుగా మార్చండి. ప్రతి కోడలు నా ప్రభా
రూతు గారి వలె నా తండ్రి ఎంత లోబడిందో, అత్తగారిని ఎంత ప్రేమించిందోనయ్యా. ఆ ప్రేమ నా ప్రభ, అదే ప్రేమ అత్తాకోడల మధ్య ఉంచమని అడుగుచున్నామయ్యా. వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. భార్య భర్తల మధ్య ఎవరైతే నా ప్రభు మనస్పర్ధలు ఉన్నాయో, ఎవరైతే ఒకే చోట ఉండి కూడా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఎవరి దారిలో వాళ్ళు నడుస్తున్నారు, ఎంతమంది అయితే భార్య భర్తలు నా తండ్రి మనస్పర్ధలతో మాట్లాడుకోకుండా ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఇప్పుడే నా తండ్రి ఈ సమయంలో నా ప్రభు మీరు ఒక్కసారి దర్శించండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మూర్ఖులం నా తండ్రి, అజ్ఞానులమయ్యా, వెర్రివాళ్ళం నా తండ్రి. మీ మాట చొప్పున నడుచుకోవాలని తలంపు గ్రహింపు కూడా లేని వాళ్ళమయ్యా. మాకున్న జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. తగ్గింపు దీన మనసు మాకు అనుగ్రహించండి. భర్తకు లోబడాలి అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. భార్యను ప్రేమించే హృదయాన్ని ప్రతి భర్తకి మీరు అనుగ్రహించండి. అబ్రహాం గారు నా ప్రభు ఎంత ప్రేమించారు నా తండ్రి శారమ్మని. నా యజమానుడా అని శారమ్మ పిలిచిందంటే ఎంత ప్రేమించాడయ్యా భార్యని, అంత లోబడిందంటే అదే ప్రేమ నా తండ్రి అమ్మ మీద చూపించాడు కదయ్యా. వారి గురించి మాట్లాడే అర్హత, వారితో పోల్చుకునే అర్హత లేదయ్యా. తెలుసో తెలియకో వారి గురించి నా ప్రభు పొరపాటుగా మాట్లాడుంటే క్షమాపణ అడుగుతున్నామయ్యా. దయగల దేవ, ఆ ప్రేమనే నా ప్రభ ప్రతి భార్య భర్తల మధ్యలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా బిడ్డలు నా తండ్రి ఆలోచించకూడదు, లోకస్తులాగా బిడ్డలు గొడవలు పడకుండా, లోకస్తులాగా బిడ్డలు బ్రతకకుండా నా ప్రభ మీరు ప్రత్యేకించిన బిడ్డలు, మీరు ఏర్పరచుకున్న బిడ్డలు నా తండ్రి ఒక ప్రత్యేకత నా ప్రభ వారిలో కనపడేలా మీ కృప అనుగ్రహించండి. ఎలాంటి వారి హృదయమైనా, ఎంత కఠినమైన హృదయాలైనా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. దావీదు గారికి వ్యతిరేకంగా అహీతోపెలు ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన చెడగొట్టిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. దావీదు గారితో పోల్చుకునే అర్హత లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా. ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. ఒకే చోట ఉంటున్నారు కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు. ఒకే చోట కలిసి ఉంటున్నారు అయినా సరే ఇద్దరి మధ్య మనస్పర్ధలు నా తండ్రి. అపవాది తెచ్చే ఆ మనస్పర్ధలు యేసు నామములో తొలగించేసిన ప్రభ నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని ఒకరి మీద ఒకరికి కలిగించిన ప్రభ. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటేనే కదా నా తండ్రి బిడ్డలు సంతోషంగా ఉంటారు. భార్య భర్తలు వారిద్దరు సమాధానంగా ఉంటేనే కదయ్యా ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటేనే కదా, నమ్మకంగా ఉంటేనే కదా నా తండ్రి ఆ కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె ఉండింది అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. మా కుటుంబాల చుట్టూ నా తండ్రి భార్య భర్తలు అందరి మధ్య మీ ప్రేమ నుంచి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి వివాహాలకు సిద్ధంగా ఉన్నారు, మీ చిత్తంలో నా ప్రభా బిడ్డల వివాహాలు జరగాలని ఆశ కలిగి ఉన్నారు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల మీద మీ హస్తం ఉంచే నా తండ్రి. మొదట వారిని వాక్యానుసారంగా వారిని జీవితాలు సరిచేసి నా తండ్రి వారి ఎడలను దయ చూపించి నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగిన కుటుంబాల్లోకి బిడ్డలు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, గర్భఫలం కోసం ఎంతో మంది ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నారయ్యా, మెడిసిన్ మీద ఆధారపడుతున్నారు, డాక్టర్ల మీద ఆధారపడుతున్నారు. తెలియదయ్యా, తెలియదు నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని మీరు చెప్పారు కానీ ఆ మాట చదివి కూడా గ్రహించలేకపోతున్నారు. ఆ మాట పట్టుకొని ధైర్యంగా ఉండలేకపోతున్నారు. విశ్వాసంలో బలపడలేకపోతున్నారయ్యా. తప్పేనయ్యా, బిడ్డలు చేసిన తప్పే నా తండ్రి. మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు, దయతో వారిని క్షమించిన తండ్రి. మొదట మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డలు సిద్ధపరిచి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు పొందుకున్న గర్భాలను బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. కడుపులో ఉన్న శిశువు చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి అయ్యా. బిడ్డలిద్దరి చుట్టూ శిశువు ఎంత ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నామయ్యా. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా, నార్మల్ డెలివరీ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. మీ చిత్తమైతే ఏ బిడ్డ అయితే కావాలని వాళ్ళు కోరుకుంటున్నారో మీ చిత్తమే జరగాలయ్యా. నా మాట కాదు నా తండ్రి. మీ చిత్తమైతే ఆ బిడ్డలు వారికి అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా ప్రభ మా దేశ నాయకులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. మా దేశంలోని నా ప్రభు అనేక రాష్ట్రాల్లో వరదల వల్ల, తుఫాను వల్ల ఎంతో మంది నా ప్రభు వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారు, వారి కుటుంబస్తుల్ని కోల్పోయారు నా తండ్రి.
దయగల దేవా, ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మీకు మాత్రమే తెలుసయ్యా. బిడ్డలు తెలుసో తెలియకు నా తండ్రి మీకు వ్యతిరేకంగా జీవించారేమో నా తండ్రి, తప్పేనయ్యా. దయగల దేవ, వారి తరపున మీ క్షమాపణ అడుగుతున్నాం. మా దేశస్తులేగా నా తండ్రి, మాతో కలిసి ఉండే వాళ్లేగా నా తండ్రి, మా మీద కనికరపడి నా ప్రభా వారి మీద దయించి నా తండ్రి, వారు కోల్పోయిన సమస్తము తిరిగి పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. కుటుంబస్తులు కోల్పోయినాము, ఆ కుటుంబాలకి పూర్తి ఓదార్పునిచ్చి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం. వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నామయ్యా. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి, దూర దేశాలకు నా ప్రభా పనుల కోసం వెళ్ళారు, చదువుల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశం కాని దేశం నా తండ్రి, అంత దూరం వెళ్ళారు బిడ్డలు, పనులు కష్టపడడానికి వెళ్ళారయ్యా. ఎందువల్ల అంత దూరం వెళ్లాల్సి వచ్చిందో, కుటుంబాలు వదిలిపెట్టుకుని అయిన వాళ్ళని అందరినీ విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలు ఏ సమస్యతో అయితే వెళ్ళారు నా తండ్రి, ఆ సమస్య త్వరగా నా ప్రభా పూర్తయిపోయి తీరిపోయి తిరిగి మరలా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. వీసా విషయంలో ఏ ఆటంకాలు అడ్డంకులు రాకుండా, ఏ పరిస్థితుల్లో ఆ వీసా రిజెక్ట్ కాకుండా అన్నీ నా ప్రభ సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులందరికీ నా ప్రభ బిడ్డల మీద జాలి దయ కలిగించండి. వారిని ఇబ్బంది పెట్టకుండా వారు చేయగలిగిన పని వరకే నా ప్రభ బిడ్డలకు అప్పగించేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేయలేనంత భారాన్ని వారి మీద మోపకుండా బానిసలుగా నా ప్రభ పనిచేసే వాళ్ళే, నా కింద పనిచేసే వాళ్ళే అనే మనసు నా ప్రభ యజమానులకి రానివ్వద్దు నా తండ్రి. వారి కుటుంబంలో ఒక సభ్యునిగా చూసే హృదయాన్ని నా ప్రభ యజమానులకి ఇవ్వండి నా తండ్రి. వారిని ఇబ్బంది పెట్టకుండా, కష్టపెట్టకుండా వారితో ప్రేమగా ఉండేలా నా తండ్రి. వారి కష్టాన్ని అర్థం చేసుకునే మనసుని ప్రతి యజమానులకి ఇవ్వండి నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ఒప్పుకున్న పని త్వరగా ముగించుకొని క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఏ ఆటంకాలు, ఏ ప్రమాదాలు, ఏ అనారోగ్య సమస్యలు బిడ్డల దాకా రాకుండా మీ రెండంచెల కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే చదువుకుంటున్న బిడ్డలు నా ప్రభ వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా, అయ్యో అంత కష్టపడి అంత డబ్బు ఖర్చు చేసి నా తండ్రి నా తల్లిదండ్రులు నన్ను ఇంత దూరం పంపించారు, మరి నేను కష్టపడి చదవాలి కదా అనే మనస్సు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి. ఆ జ్ఞానం, ఆ ఆలోచన నా ప్రభ మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభ కష్టపడి చదివి నా తండ్రి మంచి కంపెనీలో ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. పని భారాన్ని నా ప్రభ బిడ్డల మీద ఉంచకుండా నా తండ్రి ప్రశాంతమైన పనిని, ఒత్తిడి లేని ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మరలా వారు తిరిగి క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభ మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు, ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.